టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF report, test reports on 16/7 and 23/7 report respectively, which show ghee adulteration with vegetable and animal fat. NDDB రిపోర్ట్ ఇచ్చింది అంటే మీ సుబ్రహ్మణ్యం ఇచ్చాడు, మీ టిటిడి ఎంప్లాయీ ఇచ్చాడు, మీ ముఖ్యమంత్రి చెప్పాడు. ఈ సత్యదూరం కాదు అధ్యక్ష. వీళ్ళకి ఓపిక ఉంది అని అంటే అధ్యక్ష NDDB రిపోర్ట్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఇట్లా మిస్లీడింగ్ చేయొద్దు. ప్లీజ్ తిరుమూర్తి గారు 1 minute తిరుమూర్తి గారు ఏంటి మీరు మాట్లాడతారు? తిరుమూర్తి గారు ఏంటి? ఉండండి తిరుమూర్తి గారు తిరుమూర్తి గారు మీరు ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష కాదు, దయచేసి సభను మర్యాదగా నడిపించండి సార్ వాళ్ళు మాట్లాడాడు, మంత్రులు మాట్లాడేటప్పుడు చైర్ మీద అపారమైనటువంటి గౌరవం ఉందంటారు. మీరు ఇచ్చింది రూలింగ్ ఒప్పుకుంటున్నాం అంటారు. మాట్లాడుతుంటే మా సభ్యులు మాట్లాడుతుంటే వాస్తవాలు బయటికి వెళ్తున్నాయని చెప్పేసి మాట మాటకి మంత్రులు లెగిస్తే ఇంకే రకమైనటువంటి సమాధానం చెప్పాలి? ఏమిటిది? లేకపోతే వాళ్ళు ఒక రాసిత్యమాన్ని చదివేస్తారు. వీళ్ళు వాళ్ళు ఏదో రాసిత్యమాన్ని చదివేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష వాళ్ళు అరిసి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి దండం పెడతారు అధ్యక్ష. కొద్దిసేపు కూర్చుంటే మాట్లాడతాం అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి 35వ పేజీలో ఏమనుంది అధ్యక్ష? మురళీకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ అధ్యక్ష. అది NDDB రిపోర్ట్ కరెక్టే. సరే అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆయన సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. ముందు వినండి సార్, దండం పెడతాం సార్, మీకు వినండి సార్, ప్రజల బాధ సార్. తర్వాత అధ్యక్ష సిబిఐ చార్జ్ షీట్ లో మీరు తమరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇది పవిత్రమైనటువంటి సబ్జెక్టు. దీని మీద ప్రజలందరూ అనుకుంటున్నారు, మీరు రూలింగ్ ఇచ్చారు అంటూ సంబంధం లేని విషయాలు, వ్యక్తిగత విషయాలు తేవద్దని చెప్పి మీరు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి, హెరిటేజ్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఎంతవరకు సబ్ అధ్యక్ష? ఎంతవరకు సబ్జెక్ట్ అధ్యక్ష? చెప్పండి మీరు. ఏం ఆధారం అధ్యక్ష? డే1 నుంచి కూడా చెప్తున్నాం. డే1 నుంచి హిందూపూర్ డైరీకి, హెరిటేజ్కి ఏ మాత్రం సంబంధం ఉన్నా మీరు తీసుకురండి. హెరిటేజ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఏ ప్రభుత్వ సంస్థలకి నెయ్యి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా సరే మళ్ళీ అదే తెస్తున్నారు అధ్యక్ష. అదే తెచ్చి అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు అనేటట్టుగా ఎందుకు జరిగింది, కారణం ఏంటి, దాని మీద డిస్కస్ చేయమనండి. ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులు ఒక నిమిషం ప్లీజ్. గౌరవ సభ్యులు మా హిందువుల మనోభావం సార్ అధ్యక్ష. మేము ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినే విధంగా చేయటం. వీఆర్ ప్రౌడ్ టు బి హిందూ. బట్ అలాగే మేము ప్రతి ఒక్క మతాన్ని ఫాలో చేసి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం అధ్యక్ష. ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగింది. ఎప్పుడు జరిగింది? 2020 నుంచి 2024లో ఆర్థికంగా లావాదేవీలు జరిగినాయి. అప్పుడు ఆవు లేదు, పాలు లేవు, నెయ్యి ఎలా వచ్చింది? సింథటిక్ గా వచ్చింది. దాని మీద మాట్లాడమంటే ఈ రోజు హెరిటేజ్ అంటారు సార్. హెరిటేజ్ అనేది స్కిమ్డ్ మిల్క్, టెట్రా ప్యాక్, పన్నీరు మాత్రమే కొన్న తప్ప అక్కడి నుంచి ఎక్కడ కూడా చేయలేదు. ఒకటి సంఘం డైరీలో రేట్ చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉంది, 200 మంది వెళ్ళారు, 20 రోజులు చేశారు. ఏం పట్టుకున్నారు, ఏం పీకారు అడుగుతారు సార్. ఈ తప్పుదో పట్టిస్తున్నారు. దీనికి చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రతిదీ కూడా సాక్ష్యాలతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేయాలి అధ్యక్ష. మీరు నాకు ఎంత సమయం ఇచ్చారు అధ్యక్ష? 6 నిమిషాలు అధ్యక్ష. లెక్క పెట్టాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష. ఇది 15 రోజుల నుంచి బాధపడతా ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఇప్పుడు కూడా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, బోలే బాబా డైరీ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ ఆవులు లేవు, నెయ్యి లేదు, లడ్డూల్లో నెయ్యి లేదని చెప్పి రోడ్డు మీదకి తెచ్చారు అధ్యక్ష. దీని గురించి బోలే బాబా డైరీ గురించి చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడింది కూడా బోలే బాబా డైరీ గురించే, ఆవులు లేవనింది అధ్యక్ష. బోలే బాబా డైరీ అధ్యక్ష. దీనికి ఇంతకు ముందు చెప్పండి.
ఆయన ప్రతిదానికి మంత్రి గారు మాట్లాడారు, మంత్రి గారు చెప్పారన్నారు. ఏ మంత్రి గారు ఏ మాట మాట్లాడారో చెప్పండి. బోలే బాబాజీ ఏ మంత్రి మాట్లాడాడు? ఇందాపూర్ ఏ మంత్రి మాట్లాడాడు? మీకేమన్నా హెలూసినేషన్స్ ఉన్నాయా? మీకేమన్నా కళలు వస్తున్నాయా? ఏ మంత్రి మాట్లాడాడు? మీరు చెప్తే దమ్ముగా నేను చెప్తున్నానని చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. క్లోజ్ చేయండి. ఈ బోలే బాబా డైరీకి మొట్టమొదటిగా ఉన్నటువంటి పేరు హర్ష డైరీ అధ్యక్ష. ఈ హర్ష డైరీ బోలే బాబా డైరీ గురించి అధ్యక్ష ఒక్క మాట చూడండి అధ్యక్ష. మీరు నాకు అన్నారు దేవుణ్ణి రోడ్డుల మీదకి తెచ్చారని. చూడండి అధ్యక్ష, రోడ్డులో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. తిరుమల లడ్డూల్లో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష లడ్డు? అయితే దీని వెనక ఏం జరిగిందో చెప్తాను అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ గురించి నేను 4 మాటలు చెప్తాను అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీకి ఆవులు లేవు, నెయ్యి లేవని ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు కదా అధ్యక్ష. అసలు ఈ బోలే బాబా డైరీ ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? వీళ్ళ ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడు 2018 మే 27వ తారీఖున వాళ్ళు టెక్నికల్ క్లియరెన్స్, వీళ్ళ టెక్నికల్ టీం వెళ్ళింది అధ్యక్ష. టెక్నికల్ టీం వెళ్ళి క్లియరెన్స్ ఇచ్చింది కూడా 2018 జూన్ 26 అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలోనే బోలే బాబా డైరీకి సంబంధించి టీటీడీ నుంచి టెక్నికల్ టీం వెళ్ళడం, ఆ ల్యాబ్ బోలే బాబా డైరీ ఎక్సలెంట్గా ఉందని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. టీడీపీ ప్రభుత్వమే బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం వెళ్ళడం కానీ అక్కడ టెక్నికల్ క్లియరెన్స్ ఇవ్వడం కానీ 2018లోనే జరిగింది. 2019లో వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ట్యాంకర్స్ తీసుకున్నారు అధ్యక్ష. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, బోలే బాబా డైరీలో ఆవులు లేవు, నెయ్యి లేవు అని చెప్తే ఆ బోలే బాబా డైరీకి అవకాశం ఇచ్చింది మీరు కదా, మీరే కదా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష, ప్రీమియర్ డైరీ గురించి కూర్చోండి సార్ మాట్లాడండి. ప్రీమియర్ డైరీ గురించి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రీమియర్ డైరీ క్వాలిటీ లేదని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రీమియర్ డైరీకి సంబంధించి 2014-19లో 90% నెయ్యిని ఈ ఒక్క ప్రీమియర్ డైరీకే ఇచ్చారు అధ్యక్ష. 90%. అదేవిధంగా 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ప్రీమియర్ డైరీని 2024లో 500 లక్షల రూపాయల లెక్కన L3గా ప్రీమియర్ డైరీకి తీసుకున్నటువంటి చరిత్ర కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అట్లుంచిన అధ్యక్ష. నెక్స్ట్ స్పీకర్కి వెళ్తాను. ప్లీజ్ అధ్యక్ష ఇట్లా ఏంటి అధ్యక్ష, నా టైం చూడండి అధ్యక్ష. అధ్యక్ష, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట అధ్యక్ష. ఈ మధ్య ఏం మాట్లాడారు అధ్యక్ష? ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఏమని రాశారు? తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని, ప్రభుత్వం ద్వారా హెరిటేజ్కి టీటీడీ లడ్డూకి సంబంధించిన సందర్భంలోనే మాట్లాడారు అధ్యక్ష. వేరే విషయం అయితే మాట్లాడదు. టీటీడీ లడ్డూకి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, హెరిటేజ్కి ₹1 కూడా లబ్ధి చేకూర్చలేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. కలెక్టర్లు వాళ్ళ గవర్నమెంట్ లో హెరిటేజ్ దగ్గరే మజ్జిగ కొనుక్కోమని ఇచ్చినటువంటి ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా హెరిటేజ్ తాను గవర్నమెంట్ కి సప్లై చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్న మాట కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. మరి టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో హెరిటేజ్ ప్రభుత్వం దగ్గర ఏ లబ్ధి పొందలేదన్నది అబద్ధాలు చెప్పినట్టు కదా అధ్యక్ష. అదేవిధంగా తిరుమల ఆర్టీసీ బస్సు టికెట్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. అది 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెనకాల జెరూసలేం యాత్ర గురించి ఆర్టీసీ టికెట్ల వెనకాల అవన్నీ కూడా పబ్లిష్ చేయించడం జరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ వచ్చింది, దాన్ని ఆపిస్తే మరలా ఈ రోజు తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీనే అధ్యక్ష దయచేసి అధ్యక్ష వీళ్ళు 2014-19 అధ్యక్ష 4 నిమిషాలు ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు సార్. 2 నిమిషాలు సార్. 2014-19లో వీళ్ళు నెయ్యి క్వాలిటీ వీళ్ళు సరిగా చేయక లడ్డూకి పూత వేయడానికి ఫ్లేవర్స్ వాడారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి టీటీడీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే వీళ్ళు క్వాలిటీ నెయ్యి వాడకుండా కేవలం పూతగా మాత్రమే నెయ్యిని తీసుకొచ్చినటువంటి చరిత్ర వాళ్ళది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి
2014-19లో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాట అధ్యక్ష. అదేవిధంగా అక్కడ గోవులు టీటీడీలో మరణించుతా ఉన్నాయి అధ్యక్ష. వీటి గురించి వీళ్ళకి ధ్యాస లేదు అధ్యక్ష. సింహాచలంలో గోడగూలు 7 మంది మరణించారు అధ్యక్ష. ఇలా అనేక మంది ఈ ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో మరణాలు కానీ, దేవాలయాల్లో అపచారాలు కానీ, ప్రసాదాలలో అపచారాలు కానీ వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాలయాల అభివృద్ధి కానీ, దేవాలయాల మీద ఆయన చూపించినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఒక పుస్తకం వేయచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, లడ్డు క్వాలిటీ విషయంలో అధ్యక్ష, టీడీపీ గవర్నమెంట్ ఏ రోజు కూడా టీటీడీ గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. టీటీడీ క్వాలిటీని పెంచింది, ల్యాబ్ టెక్నిక్స్ ని పెంచింది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. అసలు వీళ్ళకి ఏ మాత్రం కూడా టీడీపీ వాళ్ళకి టీటీడీ మీద ఏ విధంగా అయితే కల్తీని చూపించి ఒక కుట్రతో, ఒక రాజకీయ కుట్రతో ప్రారంభించి ఈ రోజు ఒక ఆర్థిక కుంభకోణంగా మార్చుకున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్లీజ్ అయిపోయింది మంత్రి గారు, అయిపోయింది వన్ హాఫ్ నిమిషం, ఒక అయిపోయింది అధ్యక్ష. 2 కొండలు 7 కొండలు అని చెప్పి దారుణమైన మాట అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, 1800 క్లోజ్ అనురాధ్ గారు, పంచుమర్తి అనురాధ్ గారు ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ గారు, పంచుమర్తి అనురాధ్ గారు. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఒకటే సార్, ఎంత